ఎట్లా ఏర్పాటు చేశారు ఏంటి సార్? అంటే మా కోనసీమలో అల్లుణ్ణి ఇలాగే సత్కరిస్తాము. గోదావరి జిల్లాలో అల్లుణ్ణి ఇలాగే సత్కరిస్తాము. మేము ఈ రోజు మా ఇంట్లో 250 రకాలతోటి మా అల్లుడి గారికి విందు ఏర్పాటు చేయడం జరిగింది. ఇది మా కుటుంబం అంతా కూడా చాలా సంతోషంగా ఉన్నది ఈ విషయంలో. కొత్త అల్లుడు మాకు కొత్త పండగ. మా అల్లుడి గారు కూడా ఆయన రాజకీయంగా కూడా ఆయన మా పై స్థాయిలో ఉన్నాడు. అంచేత మా పాప కూడా డాక్టర్. వాళ్ళిద్దరికి ఈ రోజు ఈ సంక్రాంతి ఇలా జరపడం నాకు చాలా ఆనందదాయకం. మొత్తం 250 రకాలండి. ఫ్రూట్స్ అయితే మనకి ఎన్వి ఐటమ్స్ అయితే అన్ని కూడా 250 రకాలు. డ్రై ఫ్రూట్స్ అన్ని కూడా మేము అరేంజ్ చేస్తామండి. ఎలా ఉందండి కొత్త సంక్రాంతి జరుపుకోవడం? మాకు చాలా ఆనందంగా ఉందండి. మా కుటుంబం అంతా కూడా చాలా ఆనందంగా ఉంది. నా మ్యారేజ్ లాస్ట్ ఇయర్ October 13th అయిందండి. నా ఫస్ట్ ఫెస్టివల్ పెద్ద పండుగ ఇదే. సో డెఫినెట్ గా గోదావరి జిల్లాలో కలవడానికనే నా స్నేహితులు బంధువులు మర్యాదలు చాలా బాగుంటాయని చెప్తూ ఎక్స్పెక్టేషన్స్ తో డెఫినెట్ గా అయితే వస్తారు ఎవరైనా. బట్ బియాండ్ ద ఎక్స్పెక్టేషన్స్ అన్న లెవెల్లో బాగా చేశారు, బాగా ఏర్పాటు చేశారు. సుమారు ఒక 250 రకాలతో ఏదో సినిమాలో డైలాగ్ ఈగే దొల్లేవి పాకేవి అన్ని అంటారు కదా. సో అలా ఉండే ప్రతి నాన్ వెజ్ ఐటము ఇందులో ఉంది. అదే డ్రై ఫ్రూట్స్, ఫ్రూట్స్, ఇది కాక బిస్కెట్స్ అని ఇంకా అన్ని రకాలు సుమారు 250 రకాలతో మంచి విందు ఏర్పాటు చేసి మంచి ఆతిథ్యం ఇచ్చారు. రియల్లీ సర్ప్రైజ్ అండ్ ఫెల్ట్ వెరీ హ్యాపీ.